నమస్కారం. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? నా పేరు వనిత సార్. నేను ఒక ఉమెన్ అగ్రికల్చర్ ఉమెన్ సార్. సో నేను ఈ ఎయిమ్స్ అనే యాప్ యూజ్ చేస్తున్నాను సార్. దీని ద్వారా ఏమవుతుందంటే నాకు సంబంధించిన నా పొలాల వివరాలన్నీ కూడా నాకు యజమానిగా నాకు ఎంత భూమి ఉంది, కౌలుదారుగా నాకు ఎంత భూమి ఉంది అనేది ప్రతిదీ కూడా నాకు దీని ద్వారా తెలుస్తుంది సార్. నేను ఈ క్రాప్ చేయాలి అంటే కనుక ఆర్ఎస్కేకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇప్పుడు నేను నా ద్వారానే నేను ఆర్ఎస్కే డైరెక్ట్ చేసుకుంటున్నాను. అలాగే నాకు సంబంధించిన పొలం సమాచారం అనేది విత్ కృషి మ్యాపింగ్లో మనకి ఏదైతే ల్యాండ్ అనేది జియో ప్లాటింగ్ ఉంటుందో ఆ జియో ప్లాటింగ్ వివరాలతో సహా నాకు ఇక్కడ దీనిలో తెలుస్తున్నాయి సార్. అలాగే వాతావరణ సమాచారం అంటే ఈ వాతావరణాన్ని బట్టి నేను ఏ క్రాప్ వేయొచ్చు. ఎక్కడ నీ పొలం ఇదేనమ్మా? ఎక్కడ మీ పొలం? నా పొలం ఇది ముస్తాబాద్ సార్, మాది గన్నవరం మండలం అక్కడ సార్. సో నాది ఎంత వర్షపాతం ఉంది నీ దాంట్లో? నీ పొలంలో వాట్ ఇది ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు పొలం నాది వచ్చేసరికి గరిష్టంగా ఉష్ణోగ్రత వచ్చేసరికి 37 సార్. 37 డిగ్రీస్. ఎన్ని గంటలకు అది ప్రెసెంట్ సార్? ఇప్పుడు ఈ రోజు ఇంత ఉంది సార్. ఈ రోజు ఇంత ఉంది సార్ మనకి. అలాగే సలహా విభాగానికి వచ్చేసరికి నేల ఆరోగ్య సమాచారం అంటే నా భూమిలో ఎంత నైట్రోజన్ ఉంది, ఎంత పొటాషియం ఉంది అనేది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది, దాన్ని బట్టి నేను ఎరువులు కానీ ఏదైనా ఎలా వేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా దీని ద్వారా తెలుస్తుంది సార్. అలాగే ముందస్తుగా చీడపీడలు అంటే ఇప్పుడు నా క్రాప్ నా ప్యాడీకి వచ్చేసరికి ఆకుముడత అనేది జస్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఆకుముడతకి కావాల్సిన దాని ఎంత ప్రభావం ఉంది, అలాగే దానికి ఎటువంటి పురుగు మందులు వాడాలి అనే దానికి కూడా నాకు ఇక్కడ సజెషన్స్ అనేది దీనిలో జరుగుతుంది సార్. అలాగే ఇప్పుడు నాకు చీడపీడలే కాకుండా నేను చీడపీడల్ని ఈ విధంగానే కాకుండా నేను ఐడెంటిఫై చేసుకోవడానికి నాకు ఇక్కడ చీడపీడల గుర్తింపు అనేది ఒకటి ఉంది సార్. దీని ద్వారా ఏంటంటే నేను నాది ఇక్కడ మొక్కజొన్న ఉంది కదా సార్, అది కెమెరాగా నేను నాకు పురుగుగా కనిపించింది అంటే గనక ఈ పురుగుని క్లిక్ చేసి నేను కొనసాగు అనే దాన్ని చేస్తే గనక వరి సాగులో నాకు ఇప్పుడు ఏదైతే నాకు పురుగు కనపడుతుందో దాన్ని నేను ఫోటోగా క్లిక్ చేసి అది ఏం పురుగు, ఎందుకు వచ్చింది, నేను దానికి ఎటువంటి మందులు వాడాలి అనేది కూడా నాకు దీనిలో వివరంగా అనేది ఉంది సార్. అలాగే మనకి దీని ద్వారా ఏంటంటే ఏ అగ్రోనమిస్ట్ సార్, ఏ అగ్రోనమిస్ట్ ద్వారా ఏంటంటే నాకు సంబంధించి అంటే ఇప్పుడు నాకు నా పొలానికి ఎటువంటి వివరాలు, ఇప్పుడు నాకు భూమి వివరాలు కావాలి. ఇప్పుడు దీని ద్వారా నేను ఏంటంటే ఒక మైక్ ఉంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు చదువుకునే వాళ్ళు కూడా చదువుకునే వాళ్ళు కూడా యూజ్ చేసే విధంగా ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు యూజ్ చేస్తాను వాయిస్ రికార్డింగ్ సార్, నా భూమి వివరములు అని చెప్పి నేను యూజ్ చేయగలుగుతున్నాను సార్. అంటే నేను యూజ్ చేయగా నా పొలాన్ని ఎంత ఉంది అండ్ నా భూమి నా పంటకి ఎటువంటి చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. అలాగే నా దగ్గరలో ఉన్న డ్రోన్ పైలట్ దీనిలో ఏంటంటే ఓపరైజేషన్ కూడా ఉంది. ఓపరైజేషన్ ద్వారా ఏంటంటే ఇదివరకు నాకు డ్రోన్ కానీ ఏదన్నా స్ప్రేయింగ్ అనేది మాన్యువల్ గానే ఉండేది. డ్రోన్ వచ్చింది కానీ నాకు ఎవరున్నారు పైలట్స్ అనే వాళ్ళు తెలియదు. ఎవరైనా పక్క ఫీల్డ్ ఎవరైనా స్ప్రే చేయించుకుంటే గనక వాళ్ళనే నేను కాంటాక్ట్ నెంబర్ తీసుకొని వాళ్ళని పిలిపించి స్ప్రే చేయించుకోవాల్సి వచ్చేది. కానీ దీనిలో నేను అగ్రి ఇంజనీరింగ్ సార్. అగ్రి ఇంజనీరింగ్ చేసాను అంటే సార్ 25 acres చేస్తున్నాను. 25 acres చేస్తున్నాను. 3 ఎకరాలు కావాలి సార్. ఏంటి నీ ప్లానింగ్ ఏంటి? 25 ఎకరాలు ఏం చేయాలి? నేనేంటంటే మా ఫాదర్ నార్మల్ గా ఎలా పడితే అలా ఫెర్టిలైజర్స్ కానీ ఏవైనా అన్ని యూజ్ చేసేస్తున్నారు. సో నేనేంటంటే దానిలో నేను మెకనైజేషన్ యూజ్ చేయాలి. సేమ్ థింగ్ నేను దాని మినిమల్ గా కెమికల్స్ అనేవి రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. సో నేను నా జాబ్ అన్ని కూడా వదిలేసి 2 years నుంచి ఫార్మింగ్ లోనే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దీంట్లో? ఈల్డింగ్ సార్, ఈల్డింగ్ అది మొత్తం ఓవరాల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ నేను ఎక్స్పెక్ట్ చేసేది సార్ ఒక 3-4 lakhs సార్ ఇయర్లీ. అంటే నా ప్రాఫిట్ వచ్చేసరికి లాస్ అయితే కనుక 0 సార్. ఎందుకంటే నేను లాస్ బికాస్ ఫార్మర్ అనేవాళ్ళు లాభాన్ని ఆశించకూడదు. భూమిని నమ్ముకొని మేము వ్యవసాయం చేస్తున్నాం సార్. అంటే నేను కదా ఇప్పుడు నష్టం అనేది అందుకే కదా టెక్నాలజీ పెట్టింది మీకు. అంటే దీని ద్వారా నాకు వర్కౌట్ చేయమని మాట్లాడదా చెప్తా. గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది ఎవరిదా? ఇది కలిసారు కదా సార్, వడ్డీ కాస్ట్. దీన్ని కూడా కౌలుకు తీసుకొని చేస్తున్నారు సార్. ఓకే. వంకాయ తోట, టొమాటో ఇది అంతా. అచ్చా.